నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చేసారు ఇద్దరు ఫారినర్స్ ఇక్కడ గోకర్ణ విజిట్ చేయడానికి. సే హాయ్ టు ద కెమెరా. హలో హలో హలో. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్. ప్రజెంట్ ఇక మనం ఏంది ఈ గోకర్ణ మెయిన్ బీచ్ చూసేసినాక ఇప్పుడు ట్రెక్కింగ్తో మనం కుట్లే బీచ్కి పోతున్నాం. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందిగా, ఇదొక్కటి చిన్న మినీ వాటర్ ఫాల్స్ ఇక్కడ వస్తుంది. దాదాపు రైనీ సీజన్ అప్పుడు బాగా హెవీతో వాటర్ వస్తుంది ఇక్కడ. ఇదంతా ట్రెక్. ఇది గోకర్ణ మెయిన్ బీచ్ నుంచి వెళ్ళి మనం పాస్ట్ రీసెంట్ వీడియో చూస్తారు కదా గోకర్ణ మెయిన్ బీచ్. ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ వీడియో అంతా కుట్లే బీచ్కి అటాచ్ చేసేస్తా. ఇదంతా మనం ట్రెక్ చేసుకుంటా కుట్లే బీచ్కి వస్తున్నాం. ఇదంతా కొండ ఎక్కి మనం ట్రెక్ చేసుకొని అటు దిక్కుంటా కుట్లే, ఆ కుట్లే బీచ్ విజిట్ అవుదాం. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చేసారు ఇద్దరు ఫారినర్స్ ఇక్కడ గోకర్ణ విజిట్ చేయడానికి. సే హాయ్ టు ద కెమెరా. హలో హలో Hello. Australia. జస్ట్ సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. Subscribe to his vlog. మణికంఠ వ్లాగ్. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, ఫారినర్స్ కనిపించిందిగా మొత్తం వాళ్ళతోనే దిగుతుండ్రు. ప్రజెంట్ ఇదే రామతీర్థం. ఈ కొండలకి వెళ్ళి వాటర్ కారుకుంటా ఇక్కడి నుంచి రామతీర్థం వస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం స్నానం చేసేటప్పుడు కూడా చేస్తారు. ఇప్పుడు కొంచెం ఫ్లో తక్కువ ఉంది, కొండలకి వెళ్ళి వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి మన ఇండియన్ ఓషన్ వస్తుంది. మొత్తం ఫారినర్స్ అన్ని దొరికిళ్ళేసి అందరినీ ఇక ఫోటోలు దిగుతుళ్ళు. రామతీర్థం అది టెంపుల్ ఫ్రెండ్స్. ఆ రామతీర్థంకి వెళ్ళి ఇటు చిన్నగా ఇట్లా ట్రెక్ చేసుకుంటా కొండ ఎక్కాలి. చలో ట్రెక్ చేసుకుంటా కొండ ఎక్కేద్దాం కుట్లే బీచ్కి. ఫ్రెండ్స్ అక్కడ మనం ఏది ఫస్ట్ గోకర్ణ మెయిన్ బీచ్ నుంచి ఆ కిందికి వెళ్ళి మొత్తం ఆ కొండకి వెళ్ళి ఇట్లా కొండ ఎక్కుకుంటా రామతీర్థం నుంచి వెళ్ళి ఈ కొండ అంతా మెట్లు ఎక్కుకుంటా ట్రెక్కింగ్ చేసుకుంటా ఇంత మీదకి ఎక్కినాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు పోయి కుట్లే బీచ్కి రూటు. ఇదంతా ట్రెక్ చేసుకుంటా పోతున్నా. మధ్యాహ్నం అయింది, పొద్దున ఒక టిఫిన్ తిన్నాం, ఇంత వాటర్ బాటిల్ వేసుకున్నాం, తాక్కుంటా పీక్కున్నాం. మీరు వీడియోస్ కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తలేరు. ఇంత డేంజర్కి వెళ్ళి ఎక్కుంటే వీడి దాకా వచ్చినాం. ఆ గుర్రాలు ఉన్నాయి ఇక్కడ రెండు. ఫ్రెండ్స్ కొండ కనిపిస్తాం, మొత్తం హైట్ వచ్చినాం. ఈ ఇల్లు మొత్తం ఎక్కేసినాం. మౌంటైన్ చిన్న ఇంత పెద్ద, ఎంత ప్లీజెంట్గా ఉందంటే ఇంత 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 కొంచెం కూడా సౌండ్ వస్తుంది. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నట్టు ఉంది. పోవాలి ఇంకెంత దూరం, 1 కిలోమీటర్ ఉంది అటు ఇంకా నడుచుడు. ఫ్రెండ్స్ అట్లా కొండ ఎక్కిన ఇదంతా హిల్ స్టేషన్ అట. ఇవ్వలేడు, మేము ఇద్దరమే. ఇవి కొంచెం నడవంగా ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్ కనిపించినాయి. మొత్తం ఇవన్నీ ఎంత అనుకుంటున్నారు ఒక్కొక్క రూమ్, ఒక రోజుకి 5,000 ఉంటారట. గమ్మత్తుగా అంత గెస్ట్ హౌస్. మళ్ళీ ఇక్కడి నుంచి కిందికి ట్రెక్ చేసుకుంటే కిందికి పోవాలి. కిందికైన తర్వాత కుట్లే బీచ్ వస్తుంది. అట్లా ఆ ట్రక్ ఎక్కి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటే కొండ మీదకి వెళ్ళి కిందికి వచ్చినాక ఇప్పుడు దాని మీదకి వెళ్ళి ఇంకా కిందికి కుట్లే బీచ్కి. మొత్తం సీనరీ గమ్మతుంది, మొత్తం అడివే. గమ్మది ట్రెక్ అయితే ఈ గుడ్లకి ట్రెక్ అయితే, కానీ ప్లీజెంట్గా ఉంది. అంత వైల్డే ఫారెస్ట్ లెక్క. క్రేజీ ఎక్స్పీరియన్స్, ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో. నమస్తే ఫ్రెండ్స్, ఇగో ఇట్లా వెనక కనిపిస్తుంది కదా, ఈ కొండ మొత్తం దిగేసి అటు మన గోకర్ణ ఉండే మెయిన్ బీచ్, ఆ కొండ ఎక్కి మళ్ళీ అట్లా దిగి ఇట్లకెళ్ళి కిందికి వచ్చాను. ప్రజెంట్ మన కుట్లే బీచ్ కాడ ఉన్నాం. ఇదే ఇల్లు కూడా నది, మళ్ళీ హిల్ స్టేషన్ నుంచి వాటర్ అంతా ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలుస్తాను. కుట్లే బీచ్ ఇది ఎక్కువ ట్రెక్ చేసుకొని రావాలి. ఇక్కడికి రావాలంటే ఎక్కువ మంది అందుకే ఇక్కడ అవుపడరు మీకు మొత్తం. అది అంతే, గోకర్ణ అంటే మెయిన్ బీచ్లో ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. కానీ ఈ కుట్లే బీచ్కి రావాలంటే ఇదంతా ట్రెక్ చేసుకొని రావాలి. వీడికి మెయిన్గా మీకు కుట్లే బీచ్ చూపెట్టడానికి ఇదంతా ట్రెక్ చేసుకొని ఈడి దాకా వచ్చేసిన. ఇదంతా కుట్లే ఇట్లకి వెళ్ళి కరువు లెక్క ఉంటుంది అన్నట్టు, హాఫ్ మూన్ లెక్క ఉంటుంది మొత్తం. ఫ్రెండ్స్ మన ఎక్కువ బీచ్ పాయింట్ పోయినప్పుడు అందరు ఏ రీల్ చూసినా కానీ కింద మన బీచ్ స్టాండ్ కాడ ఏంది జై శ్రీ రాస్తారు. ఆ వాటర్ అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు మేము కూడా ట్రై చేస్తున్నాం. చలో ట్రై చేద్దాం. జై శ్రీరామ్ అని రాస్తాం, ట్రై చేస్తాం.
ఫస్ట్ ఇది ఏ లెవెల్ దాకా వస్తుందో చూద్దాం. ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ రాయిరా జై శ్రీరామ్. ఫ్రెండ్స్ అట్లా మా వాడు జై శ్రీరామ్ రాసిండు. ఈ అలలు అయితే ఇక్కడికి ఆగినాయి. ఫస్ట్ ఈడ దాకా వచ్చినాయి. ఇక ఎంతసేపు వస్తుందో చూద్దాం. టచ్ చేస్తే టచ్ చేయదో మనం చూసేద్దాం. ఇటు టచ్ చేసారా ఇప్పటివరకు అయితే రాలే. దగ్గర దాకా వచ్చినాయి కానీ దగ్గర దాకా వచ్చినాయి కానీ టచ్ చేస్తలేదు. చూసినావా జై శ్రీరామ్ చూసినావా? ఇంతసేపు అయింది 10-5-6 అలలు వచ్చినాయి అయినా కానీ దాన్ని టచ్ చేస్తలేదు. అట్లా చూసినా ఫ్రెండ్స్. అలలు అయితే క్రేజీగా ఎంత హిట్ గట్టిగా చేస్తున్నా అంటే డేంజర్ అవి హిట్స్. అవి డేంజర్ అలా ఇది వేవ్స్ అయితే ఉన్నాయి మొత్తం డేంజర్ వేవ్స్ ఇవన్నీ. ఒకవేళ ట్రై చేద్దాం లోపల కూడా దిగుతలేరు. మొత్తం అక్కడి నుంచి పడితే మీద ఉన్నారు. ఒకవేళ చూసినా మీద ట్రై చేస్తారు కానీ దిగుతలేరు. ఎందుకంటే కుట్లేకి ఎక్కువ రారు. ఎందుకంటే బాగా డేంజర్గా అలలు వస్తాయి. అంత డేంజర్. ఇది గోకర్ణ ఏంటంటే సింపుల్గా మీద ఉంటాయి కానీ ఇది అట్లా లేదు. మన డెప్త్ బాగుంటుంది. అలలు అయితే డేంజర్గా వస్తున్నాయి స్పీడ్. ఫ్రెండ్స్ ఎప్పుడైతే బీచ్లో మనం కాలు పెట్టి దిగుతామో అలల వాటర్ వచ్చి కాళ్ళకు తాగితే అది క్రేజీగా ఉంటుంది. మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అటు ఇట్లా కుడ్లే బీచ్కి వచ్చిన అటు ఇట్లా మధ్యాహ్నం అయింది. ఇక్కడ ఇక దగ్గర కొంచెం రిసార్ట్ ఫుడ్ ఉండే చిన్న రెస్టారెంట్. ఇవి అట్లా దాల్ ఫ్రై తీసుకున్నా, వైట్ రైస్ తీసుకున్నా. ఇక్కడ రైస్ ఏంటంటే క్వాంటిటీ తగ్గిస్తులు. ఏం చేద్దాంలే ఇక కర్ణాటక మొత్తం అట్లా ఇస్తారట. మన రైస్ ఎంత ఎక్కువ ఇస్తారు. ఇటు కర్ణాటక వచ్చాడు వైట్ రైస్ ఏమంటే తగ్గిస్తులు క్వాంటిటీ. కర్రీ అయితే ఎత్తా అని తీసుకుని ఇదే ఇబ్బంది. ఇక్కడ కర్ణాటకలో ఫుడ్ అంతా మంచిది కానీ రైస్ తక్కువ ఇస్తులు క్వాంటిటీ. తినేసి మళ్ళీ కుడ్లే బీచ్ కొంచెం అటు ఉంది అంతే కవర్ చేసి మనకి నెక్స్ట్ ఓం బీచ్కి ట్రెక్కింగ్ చేసుకుంటా ఓం బీచ్కి ఆడుకోదాం. తిన్నాక మళ్ళీ వీడియోలో మాట్లాడుతాం సరేనా ఫ్రెండ్స్. ఇక అక్కడ ఇంతకుముందు చూసి ఇక అసలు అట్లా ఫుడ్ తినేసిన. ఇక కుడ్లే బీచ్ మిడిల్లో ఉన్నా. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అడ్వెంచర్ థింక్ చేసేదానికి ఇక్కడ అన్నీ. ఇక ఆయనతో ఈ కుడ్లే మొత్తం ఆడదాకా కవర్ చేసి చలో మళ్ళా ఓం బీచ్కి ట్రక్ చేసుకుంటే ఓం బీచ్ దాడతాం. ఈ కొండ ఎక్కేయాలి. ఫ్రెండ్స్ మన కుడ్లే బీచ్ ఇదే మొత్తం కవర్ చేసేసినాం. వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఓం బీచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఫార్వర్డ్ చేయండి బై మీ ఫ్రెండ్స్కి ఇట్లా.